డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ కోలుకుంటూ ఉన్నాడు. సింగపూర్ ఆసుపత్రిలో మార్క్ శంకర్ చికిత్స పొందుతున్నాడు. పవన్ కళ్యాణ్ రాత్రి ఆసుపత్రికి చేరుకున్నారు. డాక్టర్లతో మాట్లాడిన తన కుమారుడి ఆరోగ్య పరిస్థితిని ఆయన అడిగి తెలుసుకున్నారు. నిన్న అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్కు తీవ్రమైన గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లో పొగ చేరిపోవడంతో అతడికి వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. ఇక ఇవాళ మార్క్ శంకర్ను జనరల్ వార్డుకి షిఫ్ట్ చేశారు. మరో 3 రోజుల పాటు పరీక్షలు చేయాల్సి ఉంటుందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఇక దాంట్లో భాగంగా చిరంజీవి దంపతులు కూడా సింగపూర్లోనే ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఆరోగ్య పరిస్థితి గురించి ఈ రోజు పార్టీ అధికారికంగా కూడా కొద్దిసేపటి కిందటే హెల్త్ బులెటిన్ విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్ కు అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు సోదరుడు చిరంజీవి, భార్య సతీమణి సురేఖతో పాటు ముగ్గురు కలిసి కూడా అక్కడకు వెళ్ళడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు అంటే ఉదయం అక్కడ పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లి ఏదైతే వైద్యులతో మాట్లాడినటువంటి అనంతరం వైద్యులు చెప్పినటువంటి విధంగా చేతులకు కాళ్ళకు కాలిన గాయాలు కావడంతో పాటు ఊపిరితిత్తులకు అంటే అక్కడ నల్లగా దట్టమైనటువంటి పొగ మంటలు వ్యాపించినటువంటి సమయంలో నల్లగా దట్టమైనటువంటి పొగ అమ్ముకోవడంతో ఆ పొగని ఆ ఊపిరితిత్తుల్లోకి చేరడంతో తలెత్తేటువంటి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులపై పరీక్షలో అదేవిధంగా అధ్యయనం చేస్తున్నామని కూడా వైద్యులు అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు చెప్పడంతో దీనికి సంబంధించి కూడా ఇంకా ఒక 3 రోజుల పాటు చికిత్సను అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ఒక 3 నుంచి 4 రోజుల పాటు ఇంకా అక్కడ ఆసుపత్రిలోనే గడపాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి అయితే మాత్రం కొంత క్షేమంగానే ఉన్నాడని మాత్రం మనకి సమాచారం అంతా ఉంది. కానీ దీర్ఘకాలికంగా ఈ పొగ పీల్చడం వల్ల వచ్చేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిపైన అధ్యయనం చేస్తా ఉన్నారు. వాటికి సంబంధించి ఒక క్లారిటీగా అటు వైద్యులందరితో కూడా ఎప్పటికప్పుడు అటు పవన్ కళ్యాణ్ కూడా అక్కడే ఉన్నారు, ఇటు చిరంజీవి దంపతులు కూడా అక్కడే ఉన్నారు. కాబట్టి ప్రభుత్వంతో పాటు అటు కేంద్రం నుంచి కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని కూడా అటు ఇప్పటికే చెప్పడంతో పవన్ కళ్యాణ్ అందరూ కూడా కృతజ్ఞతలు జరిపినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో 3 నుంచి 4 రోజుల పాటు ఇంకా కూడా చికిత్స అందించాల్సినటువంటి అవసరం ఉందని కూడా చెప్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ కుమారుడు మాత్రం ప్రస్తుతానికి సురక్షితంగా ఉన్నారు. కానీ వైద్యుల చికిత్స మాత్రం ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అంటే ఇంకా 3 నుంచి 4 రోజులు గడిచిన తర్వాత మాత్రం పూర్తి స్థాయి సమాచారం అయితే తెలియాల్సినటువంటి అవసరం ఉంది. జమీమా. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజ్ కుమార్.